సుజలా సుమలా మలయజ శీతల సస్య శ్యామలా మాతరం వందే మాతరం. Loudly voice the भारत माता की जय, भारत माता की जय. ఈ జెండా యొక్క ప్రాధాన్యత మూడు కులాలు, హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, త్రిరంగి జెండాలు మనకు కనబడతాయి. అది ప్రతి ఇంటి మీద ఉండాలన్న నినాదమే హర్ ఘర్ తిరంగా. ఇంకా బస్సులో నడుపుతున్నారు కదా. వీడియో ఏంటంటే ఎవరు మాట్లాడితే అలాగే అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ సిద్ధాంతి గారిని కోరుతున్నాం. మైక్ దగ్గర పెట్టుకోండి. అందరికీ నమస్కారం. నా ఒక పిలుపు కోసం మీరందరూ నా కోరిక నుంచి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు, థ్యాంక్స్. బీజేఎంఎస్ అంటే ఇక్కడ వాళ్ళకి అసలు తెలియదు కూడా తెలియదు. అసలు ఏంటంటే కార్మికుల కోసం, వెనకబడిన వర్గాల కోసం పోరాడే సంస్థ బీజేఎంఎస్. చాలామంది ఏదో పెట్టేశారు, వాళ్ళు ఏదో తిరుగుతున్నారు, వాళ్ళు ఏదో పోతున్నారు అది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం పదవి తీసుకున్న తర్వాత చాలా వరకు మనం దీని గురించి అవగాహన సమస్యలు చాలా పెట్టాము, చాలా తెలుస్తున్నాయి. లేడీస్లో కూడా లేడీస్కి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ రోజు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడేవారు. వాళ్ళ వరకు వాళ్ళు తెలియపరిచి దాంట్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా ఉంటాయి అన్నమాట. వీటిలో అవన్నీ కూడా తెలియదు. అది మాట్లాడాలంటే ఒక రోజు పడుతుంది మనకి.
ఈరోజు ఈ బీజేఎంఎస్ పార్టీ తరఫున నాకు ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడిగా నాకు నియామక పత్రం ఇచ్చినటువంటి శ్రీ సిద్ధాంతి గారికి, అలాగే నా కుటుంబంలో ఉండేటువంటి బీజేఎంఎస్ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మొదటిసారిగా డాక్టర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్ జయబాబు గారు కూడా ఈరోజు ఈ యొక్క మన బీజేఎంఎస్ పార్టీలో వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అలాగే శ్రీనివాస గారు వారు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్, వారు కూడా ఈ యొక్క మన బీజేఎంఎస్ పార్టీలో ఈ యొక్క కార్యక్రమంలో వేదికని వారు నమ్ముతున్నారు. అలాగే మన జిల్లా అధ్యక్షులు ఏఎం రాజలక్ష్మి గారు వారు కూడా మన ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రధానంగా షేక్ సిద్ధాంతి గారు చేసినటువంటి ఈ యొక్క అంటే ఒక మహిళగా ఈ యొక్క బీజేఎంఎస్ పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి దాన్ని కాకుండా మన పార్టీని ప్రజలు ఎలా వాళ్ళు మనల్ని ఎలా ప్రేమిస్తారు, ప్రజలని మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి దాన్ని వేడగా చేయాలి. ప్రజలే మన దగ్గరికి వచ్చే విధంగా చేస్తారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం హెల్ప్ చేస్తుంది మనం ప్రజల్లో వెళ్తాం. మన బీజేఎంఎస్ పార్టీని నమ్మి వేడగారిని నమ్మి ప్రజలు వారికి ఏవైతే ఇబ్బందులు అయితే ఉన్నాయో వాళ్ళే మన బీజేఎంఎస్ పార్టీ దగ్గరికి వస్తున్నారు. ఇది మన ప్రకాశం జిల్లా మనం సాధించినటువంటి గొప్ప అచీవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మీరందరూ కూడా తప్పకుండా, ఎందుకంటే ఏ పార్టీ అయినా ముందు ప్రజలు కానీ మన పార్టీ ఏంటంటే మన పార్టీని నమ్మి మేడంగారికి నమ్మి ప్రజలే మన దగ్గరికి వస్తున్నారు. ఈ మధ్య కాలేజీలో ఉండే సమస్యలు చాలా స్పీడ్గా పరిశీలించారు, కరెక్ట్గా పెట్టారు. ఎవరు రికమెండేషన్ లేకుండా కరెక్ట్గా పెట్టారు, వెళ్ళారు. వాళ్ళకి కావాల్సిన కాలేజీలో ఉండేటువంటి సౌకర్యాలు ఏమేమి కావాలనేటువంటి దాన్ని కూడా చాలా ఫైట్ చేశారు. అంటే నైట్ టైం కూడా ఫైట్ చేశారు మేడం గారు. అంటే ప్రజలు మన బీజేఎంఎస్ పార్టీని నమ్మారనే దానికి ఒక నిదర్శనం. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశాన్ని మీరు ప్రకాశం జిల్లాలో నాకు కూడా ఈ యొక్క బీజేఎంఎస్ పార్టీ తరఫున జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇవ్వడం చాలా అవకాశం. పదవులు మనకి ముఖ్యం కాదండి, పనిచేసే క్రమం, మంచి మనుషులు, ఒక మంచి కుటుంబం, మంచి ఒక పార్టీ కాదు, మన కుటుంబం. ఈ కుటుంబంలో మనందరం కూడా అందరం ప్రతి ఒక్కరిలో కూడా ఒక హోదాలో ఉన్నవాళ్ళ కింద మనం కింద వాళ్ళ మీద అట్లా లేదా వాళ్ళ మీద చూపించేది ఏం కాదండి. ఇదందరూ కూడా మన కుటుంబంలో ఒక భాగమే. మనందరం కలిసి చేద్దాం, కలిసి ప్రజల్ని మన దగ్గరికి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడే ఏ పార్టీ అయినా కూడా దీర్ఘకాలంగా మొత్తం సాధించగలుగుతుంది. దానికన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా మంది రావాల్సిందండి, రాలేదు. వెట్టి చాకరీ మీద 100 కుటుంబాలు మేము బయటకు తీసుకొచ్చాం. బీజేఎంఎస్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఆ 100 కుటుంబాలకి ఈరోజు జేసీ గారు వెళ్ళేసి స్థలం నిన్నది ఎలక్ట్ చేశారు. ఈరోజు వాళ్ళకి అంటే ఏదైనా తుఫాను వచ్చినా కానీ వాళ్ళు ఉండడానికి హౌస్ కానీ ఏమీ ఉండదు. అందుకు కాబట్టి వాళ్ళకి 1 ఎకరాలు వాళ్ళకి బిల్డింగ్ కట్టి ఇవ్వడానికి ఈరోజు జేసీ గారు వెళ్ళి ఉన్నారన్నమాట. అది ఆ సంతోషం మనకి నాకైతే చాలా అనిపించింది. ఆ రోజు నేను వెళ్ళిన రోజు నేను ఒక్కదాన్ని, ఈరోజు ఒక కుటుంబాలకి ఆశ్రయింది, చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు రావాల్సింది వాళ్ళు చాలా మంది వచ్చేటప్పుడు జేసీ గారు వస్తున్నారని వాళ్ళందరూ అక్కడ ఆగిపోయి ఉన్నారు. ఇది బీజేఎంఎస్ సాధించిన విజయమే అనుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత మైక్ సెట్ చేశారు సార్. థ్యాంక్ యూ. సార్కి చిన్న సన్మానం చేసి పట్టాలు చూడండి మేడం. వందేళ్ళ మన తరంకి 80వ సంవత్సరంలోకి వచ్చాం. ఇంకో 2 ఏళ్ళు అయితే 100 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం చేసుకోవచ్చు.
ఇక్కడికి 79 సంవత్సరాల భారతదేశానికి స్వతంత్రం వచ్చే సందర్భంగా 80లో అడుగు పెడుతున్న వేళ మా బుచ్చేశ్వరరావు గారిని మేడం గారు చెప్పారు. బాధపడకుండా మమ్మల్ని బాధపెట్టకుండా బుచ్చేశ్వరరావు గారి గురించి ఏం చెప్పాలన్నా తక్కువే అవుతుంది. ఆయన గురించి మంచి బాధ పాడినాము. బుచ్చేశ్వరుడు బుచ్చేశ్వరుడు భుజమపై బరువుడెత్తి పలుకుతుండు పదమూడేళ్ళ పరిగెడుతుండు ధన ఎంత నాదని. మరి ఆయన ఈ ఇక్కడ ఎక్కడో మాడుకోల ఉంటూ అటు హైదరాబాద్ ఇటు వచ్చి అన్నవరం ఇటు వచ్చి శ్రీశైలం అబ్బా ఎంత చూస్తున్నాడు బుచ్చేశ్వరుడే కనపడుతున్నాడు కానీ వాళ్ళ అర్ధనారీశ్వరుడు మాత్రం అక్కడ కనపడలేదు మనకి. ఫన్నీ సాంగ్ ఇది మాదేపల్లి సత్యం గారు బాసుపోయి చాయ్ బాబు ఓ బుద్ధి బాబు నీ పంట పండితే నవాబు అది మన బుచ్చేశ్వరుడు నవాబే. ఎందుకంటే తలసందే తడవన అనుకున్నదే పరమన దేవైనా చేయగలిగే సూక్ష్మగ్రాహి కృష్ణశర్మ గారు ఇలా మీ సంస్థ తరఫున ఒంగోలు కార్యక్రమం చేస్తున్నారు. నేను బాధ్యత తీసుకోవడానికి మాట పెట్టాను. నిజానికి మీ అందరూ మాకు చూసినందుకు మా ఇంటి ఆడపిల్లలుగా మీకు మరొకసారి కళాకృష్ణ సంస్థ తరఫున సరస్సు వచ్చి పాదాలను చేస్తున్నాం. నమస్తే. ఇంతలో కార్యక్రమం